మేడం నా పేరు కుమార్ మేడం, కడప జిల్లా మైదుగురు నుంచి. మేడం నాకు ఒక డ్రీమ్ ఉండేది మేడం, ప్రజలకు సేవ చేయాలి అనేసి. అయితే ప్రజలకు సేవ చేయాలంటే ఎంపీనో ఎమ్మెల్యేనో అవ్వాలా, అలా అయ్యే పరిస్థితి మనకు లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేసేది మేడం. అయితే జగనన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో నాలాంటి ఎంతోమంది యువతకి ఈ వాలంటీర్ అనే ఒక చక్కని అవకాశం ఇచ్చాడు మేడం. ఇప్పుడు నా 50 కుటుంబాలకి నేనే వాళ్ళకి ఒక లీడర్. నేను ఏదైతే డ్రీమ్ అని అనుకున్నానో అది జగనన్న ద్వారా ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళకి ఒక లీడర్గా నేను ఉన్నాను. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ప్రతి అవసరాన్ని నేను తీరుస్తూ ఉన్నాను. ఒక ఆరోగ్యశ్రీ కానీ, రేషన్ కానీ, రైస్ కార్డు కానీ, ప్రతి స్కీమ్ మేడం నా క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందజేశాను. నాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళు చూపించే అభిమానం కానీ, ప్రేమ కానీ నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను మేడం. నిజానికి ఇది అంతా రావాల్సింది నాకు కాదు, ఇది ఈ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి జగనన్నకు రావాలా. కుమార్, నీకు ఇంకేమన్నా ఆశయాలు ఉన్నాయా? ఎందుకంటే అంటే ఇప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నావు, సరే సేవ చేస్తున్నావు, చాలా సంతృప్తి పొందుతున్నావు. బట్ ఒక యంగ్ పర్సన్గా నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు? భవిష్యత్తులో నీ ప్లాన్ ఏంటి? నాకైతే జగనన్న ఇప్పుడు ఏ ఏ స్కీమ్స్ అయితే చేస్తూ ఉన్నాడో, ఏ ఏ డెవలప్స్ అయితే చేస్తూ ఉన్నాడో అవన్నీ చేయాలనే ఆలోచన అయితే ఉండింది మేడం. అయితే నాకున్న ఆలోచన జగనన్న చేస్తూ ఉన్నాడని నాకు సంతోషం ఒకటే మిగిలింది మేడం. ఇంకా నేను చేయాల్సినటువంటి ఏం లేవు అనేటట్లుగా జగనన్న ఇంత గొప్పగా చేస్తూ ఉన్నాడంటే అది పెద్ద ఆశ్చర్యం మేడం నాకు. ఒకవేళ అవకాశం వస్తే ఖచ్చితంగా జగనన్న లాగానే నేను చేస్తాను మేడం. జగనన్న కంటే ఎక్కువ చేస్తా అని చెప్పలేను. ఓకే, నీకు అవకాశం ఇచ్చి జగనన్న నిన్ను పోటీ చేయమన్నారు అనుకో, ఏదన్నా ఒక నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయి కుమార్, నేనున్నా నీతో అని అంటే ఏం చేస్తావు కుమార్? చెప్పు కుమార్. 100% చేస్తాం మేడం. అంతేనా? ఓకే. జగనన్న ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేలలో అందరికంటే బెస్ట్గా నేను నిరూపించుకుంటా మేడం. అబ్బా, వెరీ గుడ్. ఇక్కడ నిజంగా ఆనెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమంది నిజంగా అంటే ఈ పథకాల ద్వారా మీరు ఒక వాలంటీర్లుగా మీరు గడప గడపకి చేరుకుంటున్నారు, ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళిపోయారు. రాజకీయాల్లోకి వచ్చి మమ్మల్ని మా సత్తా మేము నిరూపించుకోవాలి, మేము ఇంకా కొంచెం గొప్ప సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి మేడం. ఏమిటి? జగనన్న ఒక మాట చెప్పారు మేడం, ఈ వాలంటీర్లు మీరు ఏదో వాలంటీర్లు కాదు కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని లీడర్ను చేస్తా అనేసి. జగనన్న ఏదో ఒక రోజు మమ్మల్ని లీడర్ చేస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసం, నమ్మకం మాకైతే ఉంది మేడం. ఖచ్చితంగా జగనన్న మా లాంటి వాళ్లకు మా వాలంటీర్లలోనే అవకాశం ఇస్తాడు. అప్పుడు మీరు నిజమైన పరిపాలన, నిస్వార్థమైన పరిపాలన అంటే ఏదో చూస్తారు మేడం ఒకరోజు.